ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో 6 డిపోలు ఉన్నాయి. తెల్లవారుజాము నుంచి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అయితే ప్రజలు ఇబ్బందులు తొలగించడానికి అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి రోజు 151 అద్దె బస్సులు నడిపారు. ప్రజల రవాణా కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామంటున్నారు ఆర్టీసీ అధికారులు. దీనిపై మరింత సమాచారం అంజయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. ప్రధానంగా సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సులన్నీ కూడా డిపోలకు పరిమితమైన పరిస్థితి. ముఖ్యంగా ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో రాకపోకలు సాగించే వాళ్ళు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఆర్టీసీ అధికారులు మాత్రం కొంత ఆపరేషన్ చేస్తున్నారు. బస్సుల్ని నడిపించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ రీజియన్లో 6 డిపోలు ఉన్నాయి. 6 డిపోల్లో 645 బస్సులు ఉన్నాయి. అయితే ఆర్టీసీ సమ్మె వల్ల ఎలాంటి ప్రభావం ఉంది, ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారా, అదేవిధంగా ఆ ఇబ్బందులను తొలగించడానికి ఆర్టీసీ ఆర్ఎం ఎలాంటి చర్యలు చేపడుతున్నారా అనే అంశంపై మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ ఆర్ఎం విజయ్ భాను మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, సమ్మె ప్రభావం ఎట్లా ఉంది? సమ్మె ప్రభావంలో మొదటి రోజు కదండి, ఇప్పుడు ప్రభావం కనిపిస్తుంది. మేము కూడా ఏంటంటే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మాకు అవుట్సోర్సింగ్ డ్రైవర్స్ ఒక 170 డ్రైవర్స్ ఉన్నారు. అట్లానే ఇంకా కొంతమంది తీసుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆర్టీ వారు, అదేవిధంగా ఎన్వీఐలు మా దగ్గరే ఉన్నారు. వాళ్ళ సహకారంతో ఇంకా డ్రైవర్లను తీసుకుంటాము. ఆల్రెడీ ఆసిఫాబాద్ డిపోలో ఒక 10 మంది డ్రైవర్లు రావడం జరిగింది. బయట వాళ్ళ టెస్టింగ్, వాళ్ళు ఏ విధంగా బస్సు నడుపుతారో చూసి ఒకవేళ వాళ్ళు అప్ టు ద మార్క్ ఉంటే వాళ్ళని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇట్లా అన్ని డిపోస్లలో కూడా బయట డ్రైవర్లను తీసుకుంటా ఉన్నాము. మా దగ్గర అవుట్సోర్సింగ్ ఉన్నటువంటి డ్రైవర్లను పిలిపిస్తూ ఉన్నాము. అదేవిధంగా దాదాపు 250 బస్సుల వరకు మా దగ్గర హైర్ బస్సులు ఉన్నాయి. 640లో 250 బస్సులు అవి ఉన్నాయి. సో ఆ బస్సులలో ఉన్న డ్రైవర్లను పిలిపిస్తున్నాము. ఈ మొదటి రోజు కాబట్టి కొంచెము స్ట్రైక్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా హైర్ బస్ డ్రైవర్లను కొంచెం రానివ్వలేదు. బట్ పోలీస్ వాళ్ళ సహకారంతో వాళ్ళందరినీ కూడా పిలిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇంత సిచ్యువేషన్లో కూడా మేము దాదాపు 171 బస్సులు 35% తిప్పడం జరిగింది. సాయంత్రం వరకు ఇంకొన్ని బస్సులు మేము రెస్టోర్ చేస్తాము. ఉన్నంతలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇంకా సిచ్యువేషన్ బట్టి ఇంకా రేపు ఎట్లా ఉంటుంది, ఈవినింగ్ వరకు మాకు కొద్దిగా తెలుస్తుంది పరిస్థితి ఎట్లా ఉంటుందో. దాన్ని బట్టి ఇంకా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి మాకు కొద్దిగా క్లారిటీ ఉంటుంది. రేపటి నుంచి ఇంకొంచెం మేము ఆపరేషన్స్ పెంచే ప్రయత్నం చేస్తాము. మేజర్గా చెప్పుకోదగ్గ సంఘటనలు ఏం జరగలేదండి. మంచిర్యాల డిపోలో కొద్దిగా పొద్దున ప్రాబ్లం అయింది. బట్ అక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. కొద్దిగా హైర్ బస్ డ్రైవర్లతో చిన్న గొడవలా జరిగింది. అదే అక్కడక్కడనే సమసిపోయింది. అదేవిధంగా ఆసిఫాబాద్ డిపోలో కూడా అదే ప్రాబ్లం ఉండింది. కానీ ఆదిలాబాద్ డిపోలో కూడా కొద్దిగా స్ట్రైక్ చేసినటువంటి ఎంప్లాయీస్ కొద్దిగా వచ్చి అక్కడ అడ్డుపడికే ప్రయత్నం చేశారు. వాళ్ళని కూడా పోలీసుల సహకారంతో పంపించడం జరిగింది. ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే టర్నప్ లేదు. హైర్ బస్ డ్రైవర్లు కూడా అనుకున్నంత స్థాయిలో రావట్లేదు. బట్ వాళ్ళు ఫోన్ చేసి పిలిపిస్తూ ఉన్నాము, లేకపోతే వాళ్ళ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తామని చెప్పాము. అదేవిధంగా అవుట్ సోర్సింగ్లో కూడా మా దగ్గర 170 మంది డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళని కూడా పిలిపిస్తున్నాము. ఒకవేళ వారు రాకపోతే వాళ్ళ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా రద్దు చేయబడతాయి. రద్దు చేసి మళ్ళీ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళని తీసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి హైర్ బస్ డ్రైవర్లు, అదేవిధంగా అవుట్ సోర్సింగ్లో ఉన్న డ్రైవర్స్ కూడా తప్పకుండా డ్యూటీస్ రిపోర్ట్ చేయాలని మేము ఆశిస్తున్నాం. అంటే ప్రధానంగా ఈరోజు 171 ఆపరేషన్ చేశామని చెప్తున్నారు కదా, రేపు ఏమైనా పెరిగే అవకాశం ఉంటుందా? తప్పకుండా రేపు ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే మనకు డ్రైవర్స్ బయట నుంచి మేము తీసుకుందాం అనుకున్నాము. వాళ్ళు ఇంకా మేము అంటే సిచ్యువేషన్ బట్టి పిలుద్దాం అనుకున్నాం. ఇప్పుడు పిలుస్తాము. పిలిచినప్పుడు డెఫినెట్గా వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు 50 డిపోకి 50-60 మంది ఈజీగా వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళని టెస్ట్ చేసి కొద్దిగా ఫిల్టర్ చేసుకొని మనకు బస్సు నడపడానికి సూటబుల్గా ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని వాళ్ళ ద్వారా ఇంకా 50-60-70% వరకు బస్సులు నడిపే ప్రయత్నం చేస్తాం. కార్మికులు కూడా ఉన్నారు. అన్న, ఎందుకోసం సమ్మె కొనసాగిస్తున్నారు? సమ్మెకి ఎట్లాంటి స్పందన ఉంది? సమ్మెకు మా ఆర్టీసీ కార్మికుల తరపున సంపూర్ణ మద్దతు ఉంది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాగ్దానాలు మాత్రమే అడుగుతున్నాం. కొంత కోరికలు ఏం లేవు. 2017 పిఆర్సీ యొక్క ఏరియర్స్ ఇంతవరకు ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు అయినా ఇంతవరకు రాలేదు. మరియు అదేవిధంగా 21-25 పిఆర్సీ ఇంతవరకు అమలు చేయలేదు. మాకు పని భారం ఎక్కువైంది కాబట్టి మహాలక్ష్మి స్కీమ్ అనేది 5 రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి విషయం అందరికీ తెలుసు. తెలంగాణలో నంబర్ 1గా ఆర్టీసీ కార్మికుల చేత మహాలక్ష్మి అనే స్కీము బ్రహ్మాండంగా నడుస్తుంది. వాళ్ళు ఉచితాలు ఇస్తున్నారు కానీ పనిచేసే వాళ్లకు సరైన వేతనాలు ఇవ్వక, సరైన పిఆర్సీలు అమలు చేసినా కూడా వాటి ఏరియర్స్ ఇవ్వక ఇప్పటి వరకు
2017 ఏరియర్స్ లేవు, 2021-25కి సంబంధించిన పిఆర్సీ లేదు. కాబట్టి మాకు సంపూర్ణ పిఆర్సీ, సంపూర్ణ ఉద్యోగ భద్రత ఇవ్వాలని కోరదలుచుకున్నాం. అన్ని సంఘాలు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొంటున్నాయి. జేఏసీ మరి ఏర్పడడం జరిగింది. వాళ్ళ నిర్ణయాల ప్రకారం అన్ని డిపోలలో మరి మేము ముందుకు వచ్చి సమ్మె స్వచ్ఛందంగా చేస్తున్నాం. ఎవరికి ఏమి హాని కలగకుండా మేము స్వచ్ఛందంగా అనేటువంటి సమ్మె చేస్తున్నాం. కానీ విషయం ఏంటంటే మరి గత 10 సంవత్సరాలు తెలంగాణ అనేటువంటిది మనము మంచి జరుగుతుంది, బాగు జరుగుతుంది, ఒక భారతదేశంలోనే స్వర్ణ తెలంగాణ అనేటువంటిది మరి మేము చేపడతామని ఎందరో నాయకులు హామీ ఇచ్చిండ్రు. అందులో భాగంగా మేము కూడా మరి రేవంత్ రెడ్డి గౌరవనీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ని నమ్మినాం. మరి ఆ విధంగా మాకు కూడా బాగు చేయాలనే ఉద్దేశంతో మేము గొంతమ్మ కోరికలు అనేటువంటి అడగడం, మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరచడం జరిగిందో అవే అడగడం జరుగుతున్నది. మరి ఈ సమ్మెకు ప్రేరణ అనేటువంటిది ప్రభుత్వమే ఇస్తున్నది. మేము ఏం అడుగుతున్నామని, మీరు ఇచ్చినటువంటి ఏదైతే మీరే పెట్టినటువంటి మేనిఫెస్టోలో డిమాండ్లు ఉన్నాయి కదా, అవే డిమాండ్లు నెరవేర్చులని అడుగుతున్నాం. వేరేదైతే ఏం లేదు కదా. మరి ఆ విధంగా కోపతాపాలకు గురి అయి మమ్మల్ని హింసించి మమ్మల్ని వేధిస్తున్నటువంటి గత ప్రభుత్వ పాలనని అనుసరించి మీరు మంచి చేస్తారనే ఉద్దేశంతో మేము ముందుకు వస్తే మీ పరిపాలనలో కూడా అదే మేము అనుభవిస్తే ఏ విధంగా ఉంటుంది? ఆ విధంగానే మా జేఏసీ నిర్ణయం ఏదైతే ఉన్నదో దాని ప్రకారమే మేము మరి నడుస్తాం. మా జేఏసీ మేరకు ఈరోజు మా డిపోలో సమ్మె జరగడం జరుగుతుంది. ఈరోజు మాకు ప్రభుత్వంలో విలీనం కావాలి. ప్రజెంటు మళ్ళీ ఒకటి యూనియన్లు లేవు మాకు. మా డిపోలో ప్రతిరోజు కూడా హరాస్మెంట్ జరుగుతుంది. రోజుకి కిలోమీటర్లు పెంచుతూ రోజు 11 అయ్యే టైం కూడా వస్తుంది. లేడీస్కి 8 గంటల లోపు అని చెప్పి ఈరోజు 10-11 అవుతుంది. తీరా వచ్చేసరికి నైట్కి ఇంటికి వెళ్దామంటూ కూడా మాకు వెహికల్స్ కూడా దొరకడం లేదు. ఈ సమస్యల గురించి చెప్పుకుంటే మీ పని మీరు చేసుకోవాలని మాకే బెదిరిస్తున్నారు. తీరా వచ్చేవరకు డబ్బులు లేవంటారు, కలెక్షన్ రాలేదంటారు. ఇలా రోజు ప్రతి ఒక్కరి దాని గురించి వేధిస్తూనే ఉన్నారు. సర్కారు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు సర్కారును కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.